మన తెలుగు జాతి సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి మెల్లిగా మకాము విశాఖపట్నానికి తరలిపోతుంది. కారణం ఏంటి? మన్నీ మధ్య జరిగినటువంటి సినీ కార్మికుల స్ట్రైక్తో చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళు అడిగిన రేటు ప్రకారం ఇవ్వాలంటే అది ఎవరికి సాధ్యమవుతుందంటే సినీ రంగంలో సినిమా పరిశ్రమ మొత్తాన్ని ఏలుతున్న 3 కుటుంబాలు మాత్రమే వాళ్ళు చేయగలరు. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ అంతంత జీతాలు ఇచ్చి పోషించి సినిమా తీసే అవకాశం ఉండదు. ఎందుకంటే అంత రెవెన్యూ రాదు. మరి ఇలాంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ చేత సచ్చేటట్టు దానికి ఒప్పించారు సినీ కార్మికులు. రైట్, మీరు గెలిచారు. కానీ ఇప్పుడేమవుతుందంటే చాప కింద నీరులాగా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ విశాఖపట్నానికి వచ్చి అక్కడ ఆల్రెడీ మనకి అక్కడ స్టూడియో రామానాయుడు గారిది. సో అక్కడ వాళ్ళతో సంప్రదించి ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్తో మనం పెడితే బాగుంటుంది అనేది చాప కింద నీరులా సాగిపోతున్నది. మరి కొంతమంది కార్మికులు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు స్ట్రైక్ని ఉపయోగించుకుంటే లొంగినట్టే లొంగి వాళ్ళకి కావాల్సిన చోటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల నష్టం ఎవరికి? హైదరాబాద్ సినీ కార్మికులు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ అవసరం కనుక వచ్చినా సరే ఇక్కడ మేము ఇంతే ఇస్తాము. ఎందుకంటే స్థానబలం, సినీ పరిశ్రమకి స్థానబలం ఆంధ్రప్రదేశ్, నాట్ తెలంగాణ. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఏమంటారంటే నేను ఇచ్చే జీతం నువ్వు తీసుకో. రెండోది, పాపం అంతంత జీతాలు తీసుకుని కూడా ఒక్కొక్క కార్మికుడు 10:30-11 వస్తాడు. సాయంత్రం 5 ప్యాకప్ చేసి వెళ్ళిపోతాడు. నేను చేయించాలి ఇదే మ్యాక్సిమం 5 o'clock వరకు అని. అది విశాఖపట్నం వస్తే వాళ్ళకి చెల్లదు, చెప్పినట్టు చేయాల్సిందే. మరి సినీ రంగ పరిశ్రమ మొత్తం కూడా త్వరలోనే విశాఖపట్నం చేరుకుంటుందని, వాళ్ళ చక్కగా ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారని ఆశిద్దాం. See you, me and Ramji, senior journalist, Gudigantle TV9. Bye.